ఇప్పుడు మనకి ఇండియాలో ఆధార్ కార్డ్ ఎంత ఇంపార్టెంటో కువైట్లో సివిల్ ఐడి అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. బతక అంటారు, సో అదే చాలా ఇంపార్టెంట్. దాంతోపాటు కువైట్ మొబైల్ ఐడి అని వచ్చింది. ఇప్పుడు మీరు ఫర్ సపోజ్ మీ బతక అనేది రూమ్లో మర్చిపోయారు అనుకోండి, కువైట్ మొబైల్ ఐడి చూపించినా పోలీసులు ఎవరైనా ఆపితే అదే చూపించినా వదిలేస్తారు. ఫర్ సపోజ్ మీద దాంట్లో అప్డేట్లో లేదు, అదైతే ఒక రీహాబ్ అనే ప్లేస్ ఉంటుంది కువైట్లో, అక్కడ వెళ్ళండి, దాంట్లో మిషన్ ఉంటుంది, దాంట్లో అప్డేట్ చేసుకోండి. సో మీరు ఒకవేళ అప్డేట్లో లేదు, మీకు బతకే కావాలి అన్నాడు అనుకోండి, మీరు ఇంకా చేసింది ఏమీ లేదు. ఎందుకంటే కువైట్ వాళ్ళు ఓన్లీ బతక అడుగుతారు కాబట్టి, మీకు బతక లేనప్పుడు మిమ్మల్ని పోస్ట్ స్టేషన్ తీసుకెళ్ళి కూర్చోబెడతారు. ఏ స్టేషన్ తీసుకెళ్తారు అన్నది వాళ్ళకే తెలుస్తుంది, మనకేం తెలియదు కాబట్టి. సో మీరు ఒక ట్రిక్ అయితే వాడచ్చు. ఫోన్లు పౌచ్లు ఉంటాయి కదా, వాటిని పెట్టుకుని బ్యాక్ సైడ్ పెట్టుకుని అయితే వాడండి. ఎందుకంటే చాలా మంది ఇది యూజ్ చేస్తున్నారు. ఎవరైనా ఫోన్లైనా మర్చిపోవట్లేదు, కానీ బతకాలు అయితే ఎక్కడ పడితే అక్కడ వదిలేస్తున్నారు అనమాట. ఈ ట్రిక్ అయితే వాడండి, చాలా మందికి ఉపయోగపడుతుంది. ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. అండ్ కువైట్లో ఎవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళకి షేర్ చేయండి, ఎందుకంటే వాళ్ళకి ఉపయోగపడుతుంది.